సారంగాపూర్ మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని వరి ధాన్య కుప్పలను రైతు కలిసి ఆకస్మికంగా పరిశీలించారు జిల్లా తొలి జడిపి చైర్పర్సన్ వసంత సురేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువారం కురిసిన వడగళ్ల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను తొందరగా ప్రారంభించి కొనుగోలు సజావుగా జరగాలని సంబంధిత అధికారులతో ఆమె మాట్లాడారు. కొనుగోలు సెంటర్లు కావాల్సిన గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్టేషన్ మరియు హమాలీల కొరత లేకుండా చూడాలని అన్నారు. కొనుగోలు జరిగిన వారంలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆమె అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేశారని అన్నారు. ఈ పంటకైన రైతులకు క్వింటాల్కి 500 చొప్పున బోనస్ చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రైతులకు ఇచ్చిన ఒక హామీని నెరవేర్చలేదని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తేలరాజు, ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎండబెట్ల ప్రసాద్, రామచందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఉపేందర్, రైతుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోగం అది ఏం లేదు. నేను తీసుకున్న అవసరం లేదు. ఇంకా కాంటదే లేరు, ఏం లేదు ఇక్కడ. ఈ కడలకు తెలిసినాయా ఎండాకాలం కాబట్టి సొసైటీ కానీ అంత డీసీ మాకు మైదానం ఉంది కదా, జంగల్ ఉన్నది కాబట్టి లారీలకు కూడా దీనికి కూడా ఏది ఇబ్బంది ఉన్నది. మాకు రైతులకు సింతలు సాగు చేసుకోవచ్చు అంటే పాజిటివ్ రూపం ఉండేది. ఇట్లా లారీలు వస్తే ఇటు అననే మస్తు ఉన్నాయని పంట 3 పంటలు అయితే అయినాయి కదా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. మీ కొంటలేరు అని అంటే రోడ్డు మీద కూర్చుంటే మళ్ళీ దానికి మీరు బలం కావాలి. మీ కష్టం పోవాలని చెప్పేసి మేము వచ్చుడే, లేకపోతే మేము ఎండకి ఎందుకు వచ్చుడు? ఈ ఎండ కష్టపడుతుంటూ మరి ఎందుకు జోకుతలేదని అడగడానికి వచ్చినాం. ఇప్పటికి అడ్లీడ పోతుంది, వారం అవుతుంది. ఇంటి దగ్గర మళ్ళీ నిన్న వారసానికి రాలేదు. వస్తారు, ఫోన్ చేసి చెప్తాను. మరి దాదాపు వరి కోతలు దగ్గర పడుతున్న సందర్భంలో మరి ఇప్పటికీ కూడా అధికారులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ మరి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఇక్కడ ఇంకా మరి కొనుగోలు సెంటర్లు ప్రారంభించలేదు. నిన్న మొక్కుబడిగా చలిగల్ వ్యవసాయ మార్కెట్లో ప్రారంభించినప్పటికీ కూడా అక్కడ కూడా ఇంకా గన్నీ బ్యాగ్స్ కావచ్చు, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఎక్కడ కూడా సమకూరలేదు. మరి నిన్న కురిసినటువంటి అకాల వడగాళ్ళు, అకాల వర్షాలకు మరి ధాన్యం తడిసిపోయింది. ఇది ఎండాకాలం కాబట్టి మరి వెంటనే ధాన్యం ఆరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క అనుకోని వర్షాలు, చెడగొట్టు వానలు, రాళ్ళ వర్షాలు ఎప్పుడు కొట్టేది తెలియదు కాబట్టి మరి ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, తక్షణమే స్పందించి మరి కలెక్టర్ గారు మరి దీన్ని చూస్తున్నటువంటి మరి సంబంధిత అధికారులందరూ కూడా మరి వారికి కావాల్సినటువంటి కొనుగోలు సక్రమంగా జరిగేలా. ఇప్పటి వరకు కాంటా రాలేదు, ఇంకా గన్ని బ్యాగులు రాలేదు, దీన్ని ప్రారంభం చేయలే. మరి వడ్ల కుప్పలు పోస్తూ ఉన్నారు, మీకు కనిపిస్తలేదా? ఇప్పటికీ ఒక వరి కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక్క సమీక్ష కూడా జరగలేదు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు 1-2 నెలల ముందే మరి ఎంత పంట వచ్చింది, పంటకు సరిపడేటువంటి ఐకేపీ సెంటర్లు, ఎక్కడ సెంటర్ అడిగితే ప్రతి ఊరికి 1-2 సెంటర్లు ఇచ్చి మరి దానికి కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్స్ కావచ్చు, కాంట కావచ్చు, హమాలి కావచ్చు, ప్రతి ఒక్కటి మంచినీళ్ళ సదుపాయం నుంచి కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి జోకిన వారం రోజుల్లోపనే మరి డబ్బులు పడే విధంగా, రైతు అకౌంట్లో పైసలు పడే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ అయితే ఇవాళ వడ్లు కొనే
దుస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తలేదు. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే కోరుతా ఉన్నాం, వరి కొనుగోళ్ళు సక్రమంగా చేయండి. దాదాపు మరి పంటలన్నీ కూడా కోతకు దగ్గరికి వచ్చేసినాయి. మరి సెంటర్లలో వడ్ల కుప్పలు కనిపిస్తలేవా? ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, రైతన్న ఆరుగాలం కష్టపడ్డటువంటి మరి పంట అంతా కూడా మరి ఈ విధంగా వానకు దడిసి మరి ఎక్కడ కాని పరిస్థితి కాకుండా దూరదృష్టితోటి ఆలోచించి, మంచి మనసుతోటి, పెద్ద మనసుతోటి ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఈ వరి కొనుగోలు సెంటర్లను ప్రారంభించి సక్రమంగా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము హితవు పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక్క గింజ నష్టం జరిగినా కూడా బీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఊరుకునేది లేదు. ఈ రైతులకు మన కాంటలు, గన్ని బ్యాగులు తీసుకొచ్చి తొందర కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నాం. కలెక్టర్ గారు మీరు ఫీల్డ్ విజిట్ చేయాలి. ఎక్కడ మరి వడ్లు వచ్చినాయి, ఎక్కడ సెంటర్లలో వడ్లు ఉన్నాయి, మక్కలు ఎక్కడ వచ్చినాయి, మక్కలు దాదాపు రోడ్ల మీద రైతన్న వచ్చి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత సెంటర్లు ఓపెన్ చేసిర్రు. దయచేసి సెంటర్లు ఓపెన్ చేయడమే కాకుండా దానికి కావాల్సినటువంటి గన్ని బ్యాగులు కావచ్చు, కాంటలు కావచ్చు, మరి హమాలీలు కూడా ఉన్నాయా లేదా, సక్రమంగా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నదా లేదా అని చెప్పేసి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి తక్షణమే మరి రైతుల గురించి ఆలోచించి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.